నమస్కారం, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందున వార్త. 60 ఏళ్లు దాటిన వారందరికీ అధిక పెన్షన్పై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వృద్ధాప్యంలో లేదా 60 ఏళ్లు దాటాక పెన్షన్ గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే రోజుకి కేవలం ₹7 పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఈ ఆలోచన నుండి బయటపడవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో ప్రతి నెల 5,000 కనీస పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో చేరిన వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది. గత సంవత్సరంలో 1.17 కోట్ల మంది ఈ అటల్ పెన్షన్ పథకంలో చేరారు అంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ పథకంలో చేరిన మొత్తం సంఖ్య 7.60 లక్షల కోట్లు దాటింది. ముఖ్యంగా అసంఘటిత సెక్టర్స్ కోసం ప్రారంభించిన ఏపీవై కింద ప్రజలు 60 సంవత్సరాల వయసు నుండి వారి ప్రతి నెల పెట్టుబడి బట్టి నెలకు 1000 నుండి 5,000 వరకు ఖచ్చితమైన పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ పెన్షన్దారుడు మరణిస్తే ఆ పెన్షన్ అతడు లేదా ఆమె జీవిత భాగస్వామికి ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి కూడా మరణించినట్లయితే 60 సంవత్సరాల వయసు వారికి కట్టిన పెన్షన్ మొత్తాన్ని నామినీకి తిరిగి ఇస్తారు. భారతదేశంలో ఎవరైనా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కీమ్ మీ పదవి విరామణ తర్వాత ప్రతి నెల ఆదాయాన్ని ఇస్తుంది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎవరైనా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.